సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మము అనగా ధారణాది ధర్మ, ఆచరించుట చేత వానిని రక్షించేది. సనాతనమైనటువంటి అనగా అనాది నుండి ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఈ ధర్మాన్ని ఆచరించుట చేత వానికి శ్రేయస్సుని కలిగింపజేసేది సనాతన ధర్మం. రాను రాను ఆధ్యాత్మికత ఒక ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఎందుకు? దీనిని ఎలా సరిచేయాలి? ధర్మాచరణ విషయంలో ఈ లౌకికమైనటువంటి ఆడంబరమునకు తావులేదు. ఎక్కడైతే లౌకికమైనటువంటి ఆడంబరమునకు తావిస్తూ దాన్ని ఒక ఆధ్యాత్మికత అనేటువంటి పేరిట వ్యవహరిస్తున్నారో అక్కడ ఈ సనాతనమైనటువంటి ఏ ప్రాతిపదికతో ఒక ధర్మమని దాని ఆచరణ చేత మనకి శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పబడుచున్నదో అది అక్కడ కానరావట్లేదు. వాస్తవంగా ఇంట్లో ఉండి భగవన్నామం స్మరణ చేసుకున్న వానికి కూడా తరించే అవకాశం ఉన్నది. తీర్థయాత్రలు చేస్తూ ఆసేతు సీతాచలం పర్యటించి చిత్తశుద్ధి పొంది తద్వారా కూడా వానికి అవకాశం ఉన్నది. తీర్థయాత్రలు చేస్తే తప్ప నీకు చిత్తశుద్ధి కలగదు అని మన ధర్మంలో లేదు. చిత్తశుద్ధి కలగటమే ప్రధానమైన అంశం తప్ప భగవన్నామస్మరణ చేసుకుంటూ తన ఉన్న చోట యథాశక్తిగా వంచన లేకుండా ధర్మాన్ని అనుష్ఠించినట్లయితే వానికి తప్పగా ఆ ఉత్తమమైనటువంటి ఫలం పొందుతారు. దానికి నేటి కాలంలో ఉన్నటువంటి ఆడంబరముతో కూడుకున్నటువంటి వ్యవహారము దానికి ఆపాదించాల్సిన అవసరం లేదు. దేవుడిని దర్శించినంతనే పాపాలు తొలగుతాయా, లేక మానవ సేవ అవసరమా? భగవద్ దర్శన మాత్రము చేత సకల పాపములు నివృత్తి చెందుతాయి, హరిస్తాయి. కానీ ఈ సమాజ సేవ, మానవ సేవ అన్నది పుణ్యప్రదమైనది. భగవత్పాద శంకరులంతటి వారు మనకు ఉపదేశం చేస్తూ దేయం దీనజనాయచ విత్తం, దీనులకి సేవ చేయండి, భగవంతుణ్ణి హృదయంలో ధ్యానం చేయండి, గేయం గీతానామ సహస్రం, భగవద్గీత విశ్వసహస్రనామం మొదలగు వాటిని పఠించండి, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, హృదయంలో ఆ పరమాత్మని ధ్యానం చేయండి, నేయం సజ్జన సంగే చిత్తం, సత్పురుషుల యొక్క సాంగత్యం సజ్జన సాంగతిని పొందండి, దేయం దీనజనాయచ విత్తం, దీనులకి అవసరమున్న వాళ్ళకి తప్పగా సమాజంలో మీ వంతు సేవ మీరు చేయండి. మానవుని సమాజం నుండి తను ఎట్లా ఈ ప్రకృతి నుండి సేవ పొందుతున్నాడో ప్రతి ఒక్క ప్రాణి సమాజానికి శ్రేయస్సుని కలిగే విధంగా తాను కూడా తోడ్పడాలి. ప్రతి ఒక్క మానవుడు కూడా తన వంతు తాను సమాజానికి తప్పగా సేవ చేసి తీరవలసిందే. దేవుడు లేడు అనే వారికి మీరిచ్చే సమాధానం ఏమిటి? భగవంతుడు ఉన్నాడు అని మనకి ఆర్ష సనాతనమైనటువంటి శృతి స్మృతి పురాణ ఇతిహాసముల ద్వారా మన యొక్క పూర్వజులైనటువంటి మహర్షుల ద్వారా చక్కగా అది తెలియజేయబడినది. ఆ విషయాన్ని మనం అవగతం చేసుకోకుండా ఒక గుడ్డివాడు పట్టపగలు నాకు సూర్యుడు కనిపించుటలేదు అని ఎండలో వేడి తాగుతున్నది, అయినా నాకు సూర్యుడు కనిపించట్లేదు, సూర్యుడు లేడు అని ఏ విధంగా భావిస్తాడో అదే విధంగా ఉన్నది. భగవంతుడు ఉన్నాడు. ఆ భగవతత్వం ఈరోజు కాదు, ఏనాటికైనా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినదే. ఆ తెలుసుకునేటువంటి సాధనముల్లో వ్యత్యాసం ఉంటే ఉండవచ్చేమో కానీ అది
నువ్వు భౌతిక శాస్త్రము ద్వారానా లేదా అధ్యాత్మ శాస్త్రము ద్వారానా మరో శాస్త్రము ద్వారానా ఏదో విధముగా ఒక మానవాతీతమైనటువంటి ఒక శక్తి నడిపిస్తున్నది ఈ ప్రపంచాన్ని అన్నది తప్పగా తెలుసుకోవాల్సింది. ఆ శక్తినే మేము పరబ్రహ్మము పరమాత్మ అని విశ్వసిస్తున్నాం. అది నేడు మేమేదో చెప్పేది కాదు, మహర్షులు మన పూర్వజులు అందరూ ఒక దృఢమైనటువంటి ఒక విశ్వాసముతో మేము ఆచరించి అనుభవించి మనకు అందజేసినటువంటిది. హిందూ ధర్మానికి సంస్కృతికి మధ్య తేడా ఉందా? సనాతన ధర్మమే భారతీయ సంస్కృతి. ఆ భారతీయ సంస్కృతి ఆసేతు సీతాచలము విభిన్నమైనటువంటి భాషలతో కూడి ఉన్నప్పటికీ ఆ ధర్మాచరణ యందు సాంస్కృతిక జీవనంలో ఒకే విధంగా ఉంటుంది. అయితే నేటి కాలంలో విభిన్నమైనటువంటి భావములతో కూడినటువంటి వ్యక్తులు మన దేశంలో చొచ్చుకు వచ్చి మన దేశంలో అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి భావాల్ని కల్పించాలన్న ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగా నేడు హిందూ ధర్మమని వేరు చేశారు. అది తప్పు. ధర్మం సనాతన ధర్మమే ధర్మం. దాన్నే నేటి కాలంలో హిందువు అని మనం వాడుకలో మారినది తప్ప భారతీయ వ్యవస్థ ప్రతి పల్లెలో ప్రతి ఇంట ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో ప్రాచీనమైనటువంటి సంస్కృతి ఎంతో కొంత నేటికి కూడా శోభిస్తూ ఉన్నది. అది మనం గమనిస్తే చాలా ఆనందకరంగా ఉంటుంది. మీ గురువెవరు? ఈ ఆశ్రమానికి గురు పరంపర ఏమిటి? మా గురుదేవులు పరమపూజ్య బ్రహ్మీభూత శ్రీ జనార్దనానంద సరస్వతి మహాస్వామి వారు శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మీభూతులైనారు. వారి గురువర్యులు శ్రీ నారాయణానంద సరస్వతి స్వామి వారు మహారాష్ట్ర దేశంలో నరసింహవాటిక అనేటువంటి దత్తక్షేత్రంలో వారు అక్కడ దత్తాత్రేయ క్షేత్రంలోనే ఉంటూ ఉండేవారు. వారు కాశీ క్షేత్రంలో బ్రహ్మైక్యమైనారు. వారి యొక్క ఆ పరమ గురువులు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అనగా ఈ గురు చరిత్రకారులు వాసుదేవానంద సరస్వతి స్వామి వారని వారు చెప్తూ ఉంటారు. వీరంతా కూడా మాకు పెద్దల ద్వారా చెప్పినటువంటి విషయము. ఆ బాల్యం నుండి మేము ఆరాధించేటువంటి గురు పరంపర శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం. మా గురువర్యులు మహాతపస్సంపన్నులు. వారు కాశీ కాలినడకన పర్యటించి అనేక క్షేత్రములు వారి కాలినడకన దర్శించి కంచి పరమాచార్య స్వామి వారికి సుమారు 40 ఏళ్ళు వారికి సేవ చేసినటువంటి మహనీయులు. చివరన శ్రీశైల మహాక్షేత్రంలో వారు నివసిస్తూ ఆ క్షేత్రంలో బ్రహ్మైక్యం అవ్వాలని వారు సదా ప్రార్థించేవారు. అదే రీతిన వారు అక్షయ తృతీయ నాడు శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మీభూతులైనారు. భక్తికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి? భాగవతంలో నవవిధ భక్తులు చెప్పబడి ఉన్నాయి. వివేక చూడామణిలో భగవత్పాదులు స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే మోక్ష సాధన సామగ్ర్య భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నీ నవవిధ భక్తులుగా చెప్పబడి ఉన్నాయి. అందరూ ఏ ఒక్కదాన్ని ఆశ్రయించినా ఎక్కడైనా తెరచవచ్చు. ఈ అన్నిటినీ సమన్వయం చేసి ఒక పూజా విధిగా ఏర్పరిచారు పెద్దలు. ఆ పూజా విధిలో మనం చేసేటువంటి భక్తితో చేసే ఈ షోడశోపచార పూజని ఏదైతే చేస్తున్నామో దాంట్లో శ్రవణం నుంచి ఆ చిట్ట చివరి ఆత్మనివేదన వరకు అంతా మనం సమన్వయం చేసుకుని
ఆ భావంతో భక్తితో మనం చేయగలిగితే ఇవన్నీ కూడా నవవిధ భక్తులు దాంట్లో సమన్వయం అవుతాయి. అది గ్రహించక ఏదో మనం పువ్వు చూపిస్తున్నాము, పండు చూపిస్తున్నాము, లేదా నేనేదో ఇది ఇస్తున్నా ఇదే అనుకోకూడదు. ఆ లౌకికమైనటువంటి ఆ వస్తువులు వస్తుతః ఆ కాలంలో అప్పుడు ఆ వస్తువు లేదు మనకి. ఉదాహరణకి ఆ సమయంలో మనకి నివేదన పెట్టుటకు ఒక కొబ్బరికాయ కానీ ఒక పళ్ళు కానీ ఏమీ దొరకలేదు. మనసా నువ్వు అర్పించినా అక్కడ నీకు ఆ ఫలాన్ని పొందబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఒక్కదాన్ని మనం ఆశ్రయించినా మరో దానికి పైమెట్టుకు తీసుకెళ్తుంది. ఆత్మానుసంధానం భగవత్పాదులు చెప్పినట్టు స్వస్వరూపానుసంధానం. నేను ఇందాక చెప్పానే, హృదయస్థమైనటువంటి ఆ పరతత్వాన్ని ధ్యానం చేయుట. దాంట్లో మనం లౌకికమైనటువంటి వాసనలన్నిటినీ విడనాడి ఆ భక్తి అన్నది అట్లాంటి అనన్యమైనటువంటి భక్తి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ప్రస్తుత కాలంలో పీఠాధిపతులు సమాజంలోని సంపన్నులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనే వాదన ఉంది. నిజమేనా? మఠము అనగా ఛాత్ర నివాస స్థానం, విద్యార్థులు విద్యా బోధన ఉండేటువంటి వ్యవస్థ. మఠాలు ఆశ్రమాదులు అనాది కాలం నుండి నాటి పాలకులు వాటి యొక్క పోషణని, వాటి యొక్క బాధ్యతని చూసుకునేవారు. నేటి కాలంలో ఆ సనాతనమైనటువంటి విద్య ఆర్ష సంస్కృతిని పరిరక్షించేటువంటి బాధ్యత పాలకులకు కాస్త సన్నగిల్లిన సనాతనమైనటువంటి మఠములు ఏవైతే ఉన్నాయో ఆ మఠములు, ఆ ప్రధానమైనటువంటి పీఠములు వారు దాన్ని పోషిస్తూ ఉన్నారు. అనాదిగా వస్తున్నటువంటి శిష్యవర్గము ఆ మఠాన్ని ఆశ్రయించి ఆ గురువులను సాక్షాత్ ఈశ్వరునిగా భావించి ఆ వారికి శక్త్యాంశమైనటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ వారికి నివేదిస్తే తద్వారా అది ధర్మరక్షణకు ఉపకరిస్తున్నది. అది అనాది సిద్ధముగా ఉన్నది. కానీ నేటి కాలంలో లౌకికమైనటువంటి వ్యవహారముతో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఆ విధంగా ఉండుట చేత అందరూ అలా ఉన్నట్లుగా అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. భగవంతుని యొక్క సన్నిధిలో, గురువు యొక్క సన్నిధిలో ఏ విధమైనటువంటి తారతమ్యత ఉండదు. అటువంటి ఆ తారతమ్యత ఉంటే ఆ స్థానము శాస్త్రీయమైనటువంటి ఆ స్థానమే కాదు. వారికి రాగద్వేషాలు కానీ ఈ లౌకికమైనటువంటి ఈ విధానంలో వీరేదో సంపన్నులు వచ్చి వీరు ఆశ్రయిస్తే, వీరు సేవ చేస్తే ఇంత అని, లేకపోతే వారు కాదని అట్లా ఉండదు. వారి యొక్క స్థాయి ఎప్పుడూ కూడా ఆచార ప్రధానంగా శిష్యుల యొక్క హితాన్ని గ్రహించి వారికి హితాన్ని తెలియజేసే విధంగా ఆశ్రయించిన వానికి, సమాజంలో అందరికీ చెప్పుటకు కాదు, ఎవరైతే వీరు మా గురువులని వారిని మేము సేవిస్తూ మనం ఆశ్రయిస్తామో అటువంటి శిష్యులను తరించడానికి వారు హితోపదేశం చేస్తారు తప్ప ఈరోజు మేము సమాజం అంతటికీ మేము అన్నది కాదు. అందరూ ఆశ్రయించే ప్రదేశం, ఆశ్రయించవలసినటువంటి స్థానం కొన్ని అనాదిగా ఉన్నవి. భగవత్పాద శంకరులే ఆమ్నాయ పీఠములు స్థాపన చేసిరి. నేటి కాలంలో సమాజంలో ఎన్ని సంస్థలు, ఎన్ని మఠములు, ఎన్ని ఆశ్రమములు,
ఎన్నెన్ని వారి వారి స్థాయిలో ధర్మరక్షణకై ప్రయత్నిస్తున్నను అందరికీ మూర్ధన్యమైనటువంటి ఒక స్థానం ఆమ్నాయ పీఠములు. ఆ ఆమ్నాయ పీఠములలో దక్షిణ భారతంలో శృంగేరి శారదాపీఠం, ఆ పీఠాధీశ్వరులైనటువంటి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు, జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారు, వారు జగద్గురువులు. అటువంటి వారిని మనం ఆశ్రయించి సేవించుటలో వారు అందరికీ కూడా సమాజంలో అందుబాటులో ఉన్నవారు. మనం వెళ్ళి వారిని సేవించాలి. ఎవరు వెళ్ళి సేవించినా వారు నేటికి ఎప్పుడు ఎక్కడ ఏ క్షేత్రంలో ఉన్నప్పటికీ వారు శిష్యజనులను అనుగ్రహిస్తూ ఉంటారు. అందువల్ల అట్లా కాకుండా సామాన్యంలో సమాజంలో కొందరిని మనం దృష్టిలో పెట్టుకుని అందరినీ అనుట తగదు. ఎందరో గురువులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు నిత్యం మంచి విషయాలు బోధిస్తుంటే ఆచరణలో ఎందుకు కనిపించడం లేదు? లోకంలో వ్యవసాయం చేసేటప్పుడు విత్తు మంచిదై ఉండాలి, ఆ క్షేత్రం మంచిదై ఉండాలి, ఆ కాలం కూడా కలిసి రావాలి. క్షేత్రం మంచిదే, విత్తు మంచిదే. వేసవి కాలంలో వ్యవసాయం చేస్తాము అంటే అక్కడ పంట పండేది కష్టము. అదేవిధంగా సరైనటువంటి కాలంలో సరైనటువంటి బోధకుని చేత ఆ హృదయంలో ఆ బీజం పడాలి. అది కేవలం ఒక లౌకిక సాధనముల చేత కలిగేటువంటిది కాదు. అది కేవలం ఈశ్వరానుగ్రహముతో కూడినటువంటిది. ఈశ్వరానుగ్రహాదేవ, ఈశ్వరుని అనుగ్రహం చేత మాత్రమే అది పొందబడుతుంది. మనం ఎన్ని సాధనలు చేసినా అది మనం ఆ అనుభవం అన్నది తెచ్చుకోవడం చాలా కష్టం. అనుభవజ్ఞులైనటువంటి మహాత్ముల యొక్క సేవ చేత అది పొందబడుతుంది. ఈరోజు శ్రవణం జరుగుతున్నది, వింటున్నాం, మరలా కూడా వినే అవకాశాలు కూడా ఉన్నవి. కానీ ఈ మహాత్ముల యొక్క సేవ, సజ్జన సాంగత్యము, ఇటువంటి వాటికి ప్రత్యక్షముగా చేయుటకు కరువవుతున్నది. అన్నీ ఈ మారుతున్నటువంటి సమాజంలో అన్నీ సులభంగా పొందాలనేటువంటి ఈ కాలంలో కొన్ని సాధన చేస్తే తప్ప పొందబడదు. ఆ సాధనకి వారు ప్రయత్నం చేయాలి. మన మతంలో ఎందుకని సంస్కరణలకు చోటు దక్కటం లేదు? మతం అనే దృక్పథంతో ఆలోచించేది కాదు ఈ సనాతన ధర్మం. ఒకటి, ధర్మము సర్వకాల సర్వావస్థల యందు తన యొక్క నిత్యమైనటువంటి సత్యస్థితిలో ఉంటుంది. సంస్కరింపబడవలసినటువంటి వారం మనం సంస్కరింపబడాలి. మన యొక్క గుణములను, మన యొక్క రాగాది దోషములను సంస్కరించుకుని ఉత్తమమైనటువంటి సాత్వికమైనటువంటి జీవనాన్ని ఆశ్రయించగలగాలి. ధర్మం ఎప్పుడూ కూడా ఏ ఒక్కరి చేత కూడా సంస్కరింపబడుటకు శక్యము కాదు. గురువులు, పీఠాధిపతులంటే సాధారణ ప్రజలకు భయం ఎందుకు? నేటి కాలంలో చాలామందికి ఈ గురువులు, పీఠాధిపతులు అనగా ఒక భయం ఏర్పడే విధంగా చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి గురు అనేటువంటి శబ్దాన్ని మనం దాని యొక్క నిర్వచనం తెలుసుకోగలిగితే, భగవత్పాద శంకరులు కో గురుహు, గురు అనగా ఎవరు అనగా అధిగతతత్వ శిష్యహితాయ ఉద్యత సతతం, తత్వనిష్ఠుడై శిష్యుల యొక్క హితాన్ని సర్వదా ఆకాంక్షించేటువంటి వారు గురువు. అట్టివారి సన్నిధికి మనం ఆశ్రయించాలంటే దానికి ఎవ్విధమైనటువంటి భయము కానీ
ఇతరమైనటువంటి ఆలోచనలు కానీ మనకు అక్కర్లేదు. అయితే సామాన్యులను ఆ విధంగా మనం ఆభాసం ఒక మహాత్ములను లేదా గురువులను పీఠాధిపతులను భావించుట చేత అటువంటి ఇక్కట్లు సమాజంలో ఏర్పడుచున్నది. భవిష్యత్ తరాలకు తపోవనం ఎలా మార్గనిర్దేశనం చేస్తుంది? ఈ ఆశ్రమ వ్యవస్థ శ్రీ సచ్చిదానంద తపోవనం, ధర్మపురిలోని శ్రీ సచ్చిదానంద శ్రీమఠం మొదలగు ఈ వ్యవస్థల్లో సనాతనమైనటువంటి మన ధర్మము ఆచరించుటకు స్ఫూర్తినిచ్చే విధంగా వేద పాఠశాల, గోశాలలు, అదేవిధంగా ధర్మానుష్ఠానము ఆచరించుటకు గాను సద్ధర్మానుష్ఠానము మండపములు, అనేక కార్యక్రమములు, సంవత్సరంలో జరిగేటువంటి ప్రతి ఉత్సవముల్లో ఆ పర్వదినాన్ని అనుసరించి అనేక విశేషమైనటువంటి వేద హవనములు నిర్వహింపబడుచు ఉన్నది. ఈ యొక్క పరంపర ఇలాగే ఆచందార్కము కొనసాగే విధంగా అస్మద్ గురుచరణుల యొక్క అనుగ్రహంతో, ఆ పరదేవత శ్రీ రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహంతో కొనసాగుతుందన్న సంపూర్ణ విశ్వాసం మాకున్నది.